ఇప్పుడే అనుకున్నాం కదండి, అది మందార చెట్టు కోసం ఈ పురుగు పట్టకుండా ఉంటే హ్యాపీగా బతికేస్తాయి అనేసి జామ చెట్టుకి పట్టేసిందండి. బాగానే దిట్టంగానే పట్టింది, చాలా వాటికి పట్టింది. ఇదిగో ఇది అసలు పట్టకూడదండి బాబు, చెట్లు నాశనం చేసేస్తుంది ఇది పడితే. అబ్బో నేను చూడలేదు, కొడతానండి, నీమాయిలు కొట్టాలి, కొడతాను. అలా 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 మొత్తం చెట్టు అంతా వచ్చేస్తుంది చూసారా. నేనే వీడియో తీసుకొని నేనే చేసుకోవడం వల్ల అని ఆప చూడండి, ఇది దారుణంగా పట్టేసింది. చూడకపోతే ఇంక మొత్తం కాయలు ఉన్నాయండి, 5-6 కాయలు కూడా ఉన్నాయి. పాపం చెట్టు చిన్నదైనా కానీ కాయలు బాగానే ఉన్నాయి. హ్యాపీ ఫీల్ అయ్యా, కాయలు బాగా వచ్చినాయి అనేసి. ఇది పట్టేస్తుంది, ఇది పడితే అసలు చెట్టు ముందుకు పనికి రాకుండా అయిపోద్ది. ఇప్పుడే మందార చెట్టు పెట్టుకుండా ఉంటే బాగుంటుంది. చూసారా పిందులు ఇలా ఉన్నాయా, ఇంకా చూడండి, ఇంకా చూడండి, కాయలు ఉన్నాయి చెట్టుకి. బాగున్నా పని అనుకుంటే ఇలా అయింది. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇక్కడ ఒకటి. ఏం తేడా జరిగిందో. ఇక్కడ కింద కూడా ఉన్నాయండి కాయలు చెట్టుకి. ఇది ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. కాయలు బాగానే ఉన్నాయనేసి అనుకున్నాం, అనుకునేటప్పటికి ఇది బయలుదేరి. చూడండి, కాయలు అయితే చాలా వచ్చినాయండి, 10 కాయల దాకా వచ్చినాయి పాపం. ఇదిగో ఇది పట్టింది చీడ, మొత్తం ఇదంతా పట్టేసిందండి. పీకేస్తున్నాను ఆకులు. ఓకే అండి, బాయ్ అండి.